శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున పంచారామ క్షేత్రాల యొక్క పుట్టుక గురించి మాట్లాడుకుందాం. శ్రీనాథ మహాకవి క్రీస్తు శకం 14 నుండి 15వ శతాబ్దం లోపల ఉన్నటువంటి కవి. ఆ మహాత్ముడు రచించినటువంటి భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల యొక్క ఉత్పత్తిని గురించి ఒక కథ ఉటంకించారు. క్షీరసాగర మథనం జరుగుతూ ఉండగా అనేక పదార్థాలు, అనేక వస్తువులు ఉద్భవించినాయి. చివరిలో అమృతం వచ్చింది. ఆ అమృత భాండాన్ని మాకు మాకు అని దేవతలు రాక్షసులు తనుకొని, దేవతల కంటే బలవంతులు కాబట్టి రాక్షసులు ఆ భాండాన్ని లాక్కొని పోతున్నారు. అప్పుడు దేవతలని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు. అత్యద్భుతమైనటువంటి అందమైనటువంటి రూపం. తెల్లటి మల్లెపువ్వు వంటి చీర ధరించాడు స్వామి. అందమైన మొహం, చక్కటి ఆభరణాలు, తలలో పువ్వులు, సుగంధభరితమైనటువంటి మాలలు, ఆభరణాలు ధరించి చూసేవాళ్ళకి కళ్ళు జిగేలుమనిపిస్తున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి సుందర రూపాన్ని ధరించి అక్కడికి రాగానే రాక్షసులందరూ సంభ్రమంతో నిలబడిపోయారు. అప్పుడు ఆయనే కలిగించుకొని, ఓ దేవదానవులారా, మీరంతా కష్టపడి అమృతాన్ని సాధించారు, మరి మీలో మీరు తగదాడుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా కూర్చుంటే 2 జట్లుగా నేనే మీకు అమృతాన్ని పంచుతాను, మరి నేను చెప్పినట్టు వింటారా మీరు అని అడిగాడు విష్ణువు మోహిని రూపంలో. సరే అన్నారు వాళ్ళు. రాక్షసులకి తన యొక్క వాలు చూపులతో ఆనందం కలిగిస్తున్నాడు. అమృతధారతోటి దేవతలకి ఆనందం కలిగిస్తున్నాడు పరమాత్మ. ఆ విధంగా పంచుతూ ఉన్నాడు. ఈ పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి పొందారు రాక్షసులు. కొద్దిసేపు అయిన తర్వాత గమనించారు, ఆ తమకం పోయింది. అమృతాన్ని దేవతలకు తాగించాడు పరమాత్మ, వీళ్ళకేమి ఇవ్వాల. అప్పుడు ఈ రాక్షసులు వాళ్ళ యొక్క నాయకుల యొక్క నేతృత్వంలో తీవ్రమైనటువంటి జపం, తపస్సు చేశారు శివుడు గురించి. అప్పుడు శంకరుడు మెచ్చి వాళ్ళకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరగర్వంతో ఈ రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేశారు. అప్పుడు ఈ దేవతలంతా పొలోమని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క పాదాల మీద పడి, హే పరమేశ్వర, మీరిచ్చినటువంటి వరాల వల్ల రాక్షసులు, దానవులు విజృంభించి మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్నారు, మమ్మల్ని నువ్వే కాపాడాలి అని శరణు వేడుకున్నారు. అప్పుడు దేవతల మొర ఆలకించినటువంటి శంకరుడు దేవతల మీద జాలిపడి తన యొక్క పాశుపతంతో రాక్షసులని, వారి యొక్క రాజ్యాన్ని కూడా బూడిద చేసి పారేశాడు. శివుడి యొక్క ఈ రుద్రస్వరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కింది. అంటే వాళ్ళకప్పుడు నాయకులుగా త్రిపురాసురులని 3 ఉన్నారు.
విద్యున్మాలి మొదలైన వాళ్ళు. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసులు పూజ చేసినటువంటి ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరల. దీనినే మహాదేవుడు 5 ముక్కలుగా విభజించి 5 వేరువేరు ప్రదేశాలలో ప్రతిష్ఠించడానికి పంచిపెట్టాడు. 5 ముక్కలని లింగ ప్రతిష్ఠ చేసినటువంటి ఈ 5 ప్రదేశాలనే ఇప్పుడు పంచారామ క్షేత్రాలుగా మన ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందినాయి. స్కాంద పురాణంలో తారకాసురుడి యొక్క వధాఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొక విధంగా కూడా చెప్పింది. ఇందాక చెప్పింది శివపురాణం ఆధారంగా, ఇప్పుడు చెప్పబోయేది స్కాందం. అంటే శివపురాణాన్ని ఆధారంగా చేసుకొని భీమేశ్వర పురాణం రచించాడు శ్రీనాథ మహాకవి. హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు నముచి. ఈ నముచి అనేటువంటి వాడి కొడుకు తారకాసురుడు. వీడు పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన యొక్క ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక అర్భకుడైనటువంటి బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలాగా వరం పొందాడు. ఆ బాలకుడు కూడా శివవీర్య సముద్భవుడు కావాలి అని కోరుకున్నాడు. వాడి ఉద్దేశం ఏంటి? పరమేశ్వరుడికి భార్య లేదు. అప్పటికి సతీదేవి యోగాగ్నిలో భస్మం అయిపోయింది. శంకరుడికి వివాహం లేదు మళ్ళీ అప్పటి కాల పార్వతీదేవితోటి. వాడి ధైర్యం ఏంది? శివుడికి భార్య లేదు కదా, ఇంకా శివవీర్యంతో కొడుకెట్టా పుడతాడు, కాబట్టి నాకు చావు లేదు అనుకున్నాడు. చూసారా, విచిత్రమైన వరాలు కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు, బాలుడైన వాడు నన్నేం చేయగలడు అనేటువంటి ఒక ఆలోచన కూడా వాడి మనస్సులో ఉంది. సహజంగానే వరగర్వితుడైనటువంటి ఆ తారకాసురుడు దేవతల్ని బాధించడం, మునులను బాధించడం, యజ్ఞయాగాదులకి ఆటంకాలు కలిగించడం, ఇవన్నీ చేస్తున్నాడు. వాడికి ఉన్నటువంటి వరాల వల్ల దేవతలు వాడిని గెలవలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో అమిత పరాక్రమశాలి పరమేశ్వర రక్షితుడైనటువంటి ఆ తారకాసురుడు సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించారు దేవతలు. అప్పటికే హిమవంతుడి ఇంట పార్వతీదేవి పుట్టున్నది. ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడికి వివాహం అయ్యే విధంగా వాళ్ళు నానా తిప్పలు పడి ఆ తిప్పలలో మన్మథుడు కూడా బూడిదైపోయాడు. ఈ విధంగా ఎట్లాగొట్లా కష్టపడి పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేశారు. వాళ్ళిద్దరూ ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళారు. కొన్ని వందల సంవత్సరాలైనా వాళ్ళు బయటికి రావటంలా. అప్పుడు దేవతలందరూ వెళ్ళి ఆ గుహ ముందు కూలబడి ఏడవటం మొదలుపెట్టారు. పరమేశ్వరుడు దయాళువు కదా, తన బిడ్డలైనటువంటి దేవతలు ఆ విధంగా రోధిస్తూ ఉంటే పార్వతీదేవితో క్రీడిస్తున్నటువంటి వాడు ఆ క్రీడ ఆపేసి ఒక్కసారిగా బయటకు వచ్చేశాడు. స్వామి, నీ వీర్యం వల్ల ఉద్భవించేవాడు మాత్రమే ఆ తారకాసురుణ్ణి వధించగలుగుతాడు, అందువల్ల మాకు నీ వీర్యాన్ని ప్రసాదించు అన్నారు. వెంటనే వీర్యస్ఖలనం అయింది. ఆ వీర్యాన్ని అగ్నిదేవుడిని పట్టుకోమన్నారు. అగ్నిదేవుడు వల్లగాల. అగ్నిదేవుడు గడగడ వణికిపోయినాడు. చివరికి గంగలో వదిలిపెట్టాడు. ఆ గంగ కూడా భరించలేక ఒక రెల్లు పొదలలో విడిచిపెట్టింది. ఆ రెల్లు పొదలలో ఒక పిల్లవాడు పుట్టుకొచ్చాడు. రెల్లుని సంస్కృతంలో శరవణము అంటారు. ఆ రెల్లు పొదలలో నుంచి పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి శరవణభవుడు అని పేరు వచ్చింది. ఆ పిల్లవాడికి కుమారస్వామి అని పేరు పెట్టారు. కుమారుడు ఎప్పుడూ బాలుడుగానే ఉంటాడు. వెంటనే కృత్తికలు వచ్చారు. మేం పాలివ్వాలంటే మేం పాలివ్వాలి అని అంటూ ఉంటే అందరి దగ్గర ఒకేసారి పాలు తాగటానికి 6 ముఖాల వాడయ్యాడు.
ఆయనే షణ్ముఖుడు, ఆయనే కృత్తికల ద్వారా పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు, శివకుమారుడు కాబట్టి కుమారుడు, స్ఖలనం ద్వారా పుట్టాడు కాబట్టి స్కందుడు. ఈ విధంగా అనేక పేర్లతో పిలువబడి చివరికి ఈశ్వరుడు వాళ్ళందరూ వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళి దేవతలందరికీ సేనాధిపతిగా అభిషేకం చేశారు. అప్పుడు ఆ తారకాసురుణ్ణి సంహరించాడు కుమారస్వామి. శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః యుద్ధే పునస్తారకంచ వధిష్యతి మహాబలః. స్కాంద పురాణంలో శ్లోకం ఇది. ఈ విధంగా తారకాసురుడు నేలకోలడంతో వాడిలో ఉన్నటువంటి ఆత్మలింగం కూడా 5 ముక్కలైపోయింది. దేవతలు వెంటనే ఆ 5 ఆంధ్రదేశంలో 5 చోట్ల ప్రతిష్టాపన చేసి దేవాలయాలు నిర్మించారు. అవే పంచారామ క్షేత్రాలు. ఇది స్కాంద పురాణం ప్రకారం. అవి దక్షారామం. కానీ మనకి పండ్లంటే ఇష్టం కదా, అందుకని మన నోట్లో పడి ద్రాక్షారామంగా అయిపోయింది. కానీ దక్షారామం దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతం అది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఉంటుంది ఈ దక్షారామం. ఇక్కడ ఉండే స్వామి పేరు భీమేశ్వరుడు. రెండోది కుమారారామం, సామర్లకోటలో ఉంది, తూర్పుగోదావరి జిల్లాలోనే. ఇక్కడ స్వామి ఒక రూపంలో వచ్చాడు. ఇక మూడోది క్షీరారామం. దీనికే ఇప్పుడు పాలకొల్లు అని పేరు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ ఉండే స్వామి రామలింగేశ్వరుడు. నాలుగోది భీమారామం. ఇది భీమవరంలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ ఉండే స్వామి పేరు సోమేశ్వరుడు. ఇక ఐదోది అమరారామం, గుంటూరు జిల్లా, అమరావతిలో ఉంది. ఇక్కడ ఉండే స్వామి పేరు అమరేశ్వరుడు, కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఇవన్నీ కూడా దేవతలు ప్రతిష్ఠించినవి అని స్థల పురాణాలు చెబుతున్నాయి. అటువంటి 5 పంచారామాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన అదృష్టం. కార్తీక మాసంలో ఆర్టీసీ వాళ్ళు కూడా ఈ పంచారామ క్షేత్రాలని 1.5 రోజులో దర్శనం చేయటం కోసం బస్సులు కూడా పెడుతున్నారు. విడిగా రోజుల్లో కూడా మేము ఈ క్షేత్రాలని దర్శించడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ పంచారామ క్షేత్రాలని దర్శించుకొని పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.